మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీరు సీసాలో చెత్త దర్శనమివ్వడం కలకలం రేపింది. పట్టణంలోని లక్ష్మీ నరసింహ బార్ అండ్ రెస్టారెంట్లో గత రాత్రి ఓ వ్యక్తి బీర్ కొనుగోలు చేశాడు. ఎంఆర్పి 190 రూపీస్ ఉండగా అదనంగా 20 రూపాయలు వసూలు చేశారు. కాగా బీరు సీసాలో చెత్త రావడంతో సదరు వ్యక్తి షాప్ వద్దకెళ్లి నిర్వాహకులను నిలదీశారు. కానీ వారు నిర్లక్ష్యంగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా అతను షాప్ యజమానిని కూడా నిలదీశాడు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎదుట విధులు బహిష్కరించి పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అనుశ్రీ తమను మరింత మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని ఆరోపించారు. తీవ్ర ఎండల్లో పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరుణశ్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు పారిశుద్ధ్య కార్మికులు. హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలోని వైష్ణవి నగర్లో చోరీ జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలోని హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. అందులోని సొమ్మును దోచుకుని హుండీని అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. స్థానికులు హుండీని గుర్తించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ నిర్వాహకుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయ నిర్వాహకులు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని దుర్గా వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. పర్మిట్ రూమ్లోని ఫర్నిచర్ మొత్తం ఒక దగ్గరకు చేర్చి నిప్పు పెట్టాడు. అలాగే సీసీ కెమెరా వద్దకు వెళ్లి సైకోలాగా వెకిలి చేష్టలు చేశాడు. ఆ తరువాత మంటలు చెలరేగడంతో అక్కడి నుండి పరారయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిప్పు పెట్టిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.